క్షమించిన మనసులతో వెళ్ళెదము ప్రమిదలతో యేసుని సన్నిధికి చిగురించిన ఆశలతో. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములర్పింపుడు. అతని ప్రేమ కలకాలము ఉండును, అతని దయ మన మీద ఉండును. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, నన్ను చాలామంది మా కోసం ఒక పూజను చెయ్యండి, మా కోసం ప్రార్థన చేయండి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమ్మల్ని కూడా అలానే అడిగిన వాళ్ళు కూడా ఉండుంటారు. కాబట్టి మనకి అన్నం పెట్టిన చేతిని మర్చిపోకూడదు అంటారు. మనం బాగుగా ఉండాలని చెప్పి ప్రార్థించినటువంటి బతుకులు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ప్రభుని సన్నిధికి వచ్చాం. ఆయన మనకిచ్చినటువంటి భాగ్యం ఆయనతో పాటు కూర్చుని ఆయన శరీర రక్తాలని స్వీకరించటం. ఏ దేవుడు తన ప్రజల కొరకు ప్రాణాన్ని అర్పించాడు, ఏ దేవుడు తన ప్రజల కొరకు యుద్ధములు చేశాడు, ఏ దేవుడు తన ప్రజలను రక్షించు నిమిత్తము తన యొక్క రుధిరధారలను కార్చి తనతో ఐక్యపరుచుకున్నాడు. నిజదేవుడు మన దేవుడు. అందుకే నిన్ను నన్ను జ్ఞానస్నానం ద్వారా తన సొత్తుగా చేసుకొని అభ్యంగనపరచి నీవు నా వాడవు, నీవు నా సొత్తు అంటూ ఉన్నాడు. మరి ఆ ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం. ప్రభువు పొందిన శిలువ శ్రమలను ధ్యానం చేసుకుంటున్నాం ఈ 40 రోజులు కూడా. మరి గొప్ప భాగ్యం. 3 నెలలు మనం దాటి వేశాం, అవునా? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఉన్నాం. ప్రభువు మన మీద దయగా లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం, అవునా కదా? మన ప్రమాదాల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని కాపాడిన దేవునికి వందనాలు చెబుతూ 2 నిమిషములు 2 చేతులు జోడించి, అయ్యా నీవు నా మీద దయగా ఉండకపోతే నేను ఏ పాటి వాడినయ్యా, నిన్ను దూరము చేసుకుని నేను ఎండిపోయాను ప్రభువా, గర్వముతో విర్రవీగాను, నిన్ను దూరము చేసుకుని నేను పాప జీవితానికి నేను బానిసయ్యాను. మరి నీవు నాతో ఉండు ప్రభువా. నీవు పేతురుని, అలల్లో మునిగిపోయే పేతురుని నీ చేయి చాచి లేవనెత్తినట్టే, కాపాడినట్టే నన్ను కూడా నీ చేయి చాచి దీవించయ్యా, ఆదుకోవయ్యా యేసయ్యా అంటూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన దేవుడు దండించే దేవుడు కాదండి, కోప్పడే దేవుడు కాదండి, శిక్షించే దేవుడు అంతకంటే కాదండి. ప్రేమగల మూర్తి, శాశ్వత ప్రేమతో సిలువలో తన 2 చేతులను చాచి తన ప్రాణాన్నే బలిగా ఇచ్చి మనలను సజీవులుగా చేసిన దేవుడు. ఆయన సన్నిధిలో ఉన్నాం. కృతజ్ఞత బలిని, సమాధాన బలిని సమర్పిస్తూ ఉన్నాం. ప్రభువు పేరిట, ప్రభు సన్నిధిలో ఆయన సొంత జనము, ఆయన బిడ్డలము అని చెప్పి మనం గుర్తెరిగి ఆయనతో ఒడంబడిక చేసుకోవటానికి వచ్చాం. ఈ నెలంతా బాగుండాలని, ఈ నెలంతా మన ప్రయాణంలో, మన జీవిత విధానంలో తోడుగా ఉండాలని, ప్రతి అవసరంలో తోడుగా ఉండాలని, తన జ్ఞానమునిచ్చి నడిపించాలని చెప్పి 1 నిమిషం పాటు ఆత్మ పరిశీలన చేసుకుంటూ వినమ్రులై విధేయతతో ప్రభువుని అడుగుదాం. పాట నంబర్ 407.
పాపిలో దేవా నన్ను బ్రోవరావా నీ పాపిలో దేవా నన్ను బ్రోవరావా నా పాపం నా దోషం బహుఘోరమైనవి నా పాపం నా దోషం బహుఘోరమైనవి నన్ను బ్రోవరావా ప్రభు నన్ను బ్రోవరావా ప్రభు నీ పాపిలో దేవా నన్ను బ్రోవరావా సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమునిచ్చి కాపాడునుగాక. రెండు చేతులు చాచి అందరూ కూడా ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా మాపై దయ చూపుము, ప్రభువా మాపై దయ చూపుము. రెండు చేతులు జోడించి ప్రార్థించుదాము, ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు శ్రేయస్కరముగా ఉండాలని ఈ 40 రోజుల తపకాలము, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు అనేటువంటి సూక్తులను అనుసరిస్తూ ప్రభువుని అంటిపెట్టుకుని జీవించే యోగ్యతనివ్వమని మహిమ గల పాస్కా మహోత్సవానికి సంసిద్ధము చేస్తున్నటువంటి ఈ దివ్య బలి పూజ ప్రార్థనలు మనకు శ్రేయస్కరముగా ఉండాలని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులైన మా ప్రభువా, నీ తిరు రక్తము శ్రమలు మా కొరకే, మమ్ములను తండ్రితో ఐక్యపరుచుట కొరకు నీవు శిలువ మరణమునకు వెనకాడలేదు. నీవు చిందించినటువంటి రక్తము మమ్ములను పాప ప్రోక్షణ చేసి, నీవు పొందినటువంటి దెబ్బలు మమ్ములను స్వస్థులను చేసి నీ యందు యోగ్యముగా మనగలిగే కృపనిస్తున్నావు తండ్రి. ఈ మొదటి శుక్రవార దివ్య బలి పూజ ద్వారా వేయించేసినటువంటి ఈ విశ్వాసుల మనవులను ఆలకించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా శ్రేయస్సు కొరకును, నీతో సమాధానముగా సఖ్యత కొరకును అర్పించే ఈ దివ్య బలిని, ప్రార్థనలు స్వీకరించి నీ వాక్యమును అనుసరించి నీ కట్టడలను ఆచరించే భాగ్యమును దయచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. అతనిని నీచమైన చావునకు గురి చేయదము. మొదటి పఠనము సొలొమోను జ్ఞాన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 12వ వచనం నుండి 22వ వచనం వరకు. దుష్టులు మూర్ఖబుద్ధితో ఇట్లు తలంచిరి, మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడునూ లేడు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము, ఉరులు పన్ని అతనిని కూలద్రోయుదుము. అతనికి మన కార్యములో గిట్టుట లేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుట లేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొననియు, తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధంగానున్నవి. కావున అతనిని ఎంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు, వాని చేయుదములు చోద్యంగానున్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు ఆనందంతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అయిన అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు.
అతని పలుకులో యథార్థమోనేమో పరిశీలింతము. అతని మరణము ఏ తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడు అవునేని దేవుడు అతని కోపు తీసుకొనును. శత్రువుల బారి నుండి అతని కాపాడును. కనుక అతనిని క్రూరంగా హింసించి పరీక్షకు గురి చేయదము. అతని శాంతభావము ఏపాటిదో, సహనభావము ఎంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావునకు గురి చేయదము. దేవుడే తన్ను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావంలో ఇటులుండును, కానీ వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వం వలనే మూర్ఖులైరి, కానీ వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరికి వందనములు. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. నీవు లేక నేను లేనయ్యా, నీవు లేక నేను లేనయ్యా. నీవే నాకు చాలు యేసయ్యా, నీవే నాకు చాలు యేసయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. కంటే శక్తిమంతుడవు, లోకాల నేలే రాజాది రాజువు. లోకుల కంటే శక్తిమంతుడవు, లోకాల నేలే రాజాది రాజువు. భారము మోసిన బలవంతుడవు, భారము మోసిన బలవంతుడవు. అక్కరలు తీర్చే ఐశ్వర్యవంతుడవు, అక్కరలు తీర్చే ఐశ్వర్యవంతుడవు. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. చూసేవాడవు నీవేనయ్యా, నన్ను కాచేవాడవు నీవేనయ్యా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను సువిశేషము 6వ అధ్యాయము వచనములు 48వ వచనం నుండి. జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించిరి. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడు. పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును నేనే. ఈ ఆహారమును ఎవడేని భుజించిన ఎడల వాడు నిరంతరము జీవించును. ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంతటా యూదులు ఒకరితో ఒకరు, మనము భుజించుటకు ఈయన తన శరీరమును ఎట్లు ఇయ్యగలడు అని వాదించుకొనసాగిరి.
56వ వచనం నుండి 55వ వచనం నుండి, ఏలైన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నా యందును నేను వాని యందును ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, మా యేసయ్యా వందనం, మా యేసయ్య వందనం, యేసయ్యా స్తోత్రం, యేసయ్య స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా త్రియేక స్తోత్రం, దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ప్రైజ్ ది స్తోత్రం. లార్డ్, ప్రైజ్ ది 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 లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ప్రియ విశ్వాసులారా, మొదటి శుక్రవారం ప్రార్థనలో ఈ రోజుని మనం దేవునికి కేటాయించి దేవుని సన్నిధిలో కూర్చున్నాం. ఈ సోరారం విచారణ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా. మరి ఈ రోజున దివ్య సప్రసాదము గురించి, దివ్య సప్రసాద ఉనికిని గురించి 11 గంటల నుండి ఇప్పటి వరకు మనం ధ్యానం చేసుకున్నాం. క్రీస్తు ప్రభువు నిజమైనటువంటి ఆహారం. ఇహలోకపు ఆహారాన్ని అనుదినము తింటూ ఉన్నా కానీ జబ్బులు పడుతూ ఉన్నాం, బాధలు పడుతూ ఉన్నాం, నీరసించిపోతూ ఉన్నాం, విసిగి వేసారిపోతున్నాం. కానీ ప్రభువు ఇచ్చేటువంటి ఆహారాన్ని, ప్రభువు ఇచ్చేటువంటి ఉనికిని భుజిస్తే, తెలుసుకుంటే ఆయన మనకి నిత్య జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం గమనించుకోవలసిన విషయం, గబ్రియలు సన్మంసుకుడు మరియ తల్లికి మంగళవార్త వచనాలు చెప్పేటప్పుడు ప్రభు ఉనికిని గురించి ఒక్క మాటలో వివరిస్తాడు. గబ్రియలు సన్మంసుకుడు, ఏలయన నీవు నేను కొలిచే దేవునికి అసాధ్యమైనది ఏది? అసాధ్యం లేదు ఆయనకి. ఆయన్ని సముద్రం 2 పాయలుగా చేయటం అసాధ్యం కాదు. ఆయన తన ప్రజలను కాపాడు నిమిత్తము ఎడారిలో మన్నాని కురిపించటం అసాధ్యము కాదు. ఆయన తన ప్రజలను ఇదిగో దాహము నుండి తీర్చటానికి రాతి నుండి నీటిని ప్రవహింపచేసి దాహాన్ని తీర్చడం ఆయనకు అసాధ్యము కాదు. ఆ దేవుని సన్నిధిలో ఈ జీవాహారాన్ని గురించి మాట్లాడుకుంటూ, జీవాహారమును నేనే అని ప్రభువు చెప్పినటువంటి వచనాలని మరలా ఈ దివ్య బలి పూజలో కొద్దిసేపు ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. లాజరును విశ్వాసముతో జీవింపచేసింది క్రీస్తు ప్రభువు మాట. ఆయన మాట వినగానే చనిపోయినటువంటి లాజరు కూడా నిత్య జీవితాన్ని పొందుకున్నాడని మనం సువిశేషాల్లో మనం చదువుతాం, విశ్వాసంతో ఉంటాం. మరి నీవు నేను కూడా ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని పానం చేస్తే మనల్ని మరణము కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే శాశ్వత ప్రేమతో ప్రేమించే క్రీస్తు ప్రభువు తన రూపులో తన యొక్క శ్వాసగా మనల్ని ఏర్పరచుకున్నటువంటి మన దేవుడు క్రీస్తు ప్రభువు పాప మరణముల విజేత. తాను పెంచి తన రూపులో సృజించుకున్నటువంటి దేవుడు తన రక్తాన్ని పంచి ఇచ్చి మనల్ని సజీవులుగా ఉంచుతున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం. యావే దేవుడు నిర్గమాకాండంలో మనం చెబుతూ ఉంటాడు, మీరు జంతువుని చంపినప్పుడు ఆ రక్తాన్ని ముట్టుకోవద్దు అంటాడు. ఆ రక్తంలో ప్రాణం ఉంటూ ఉంది. ఆ రక్తాన్ని సిలువలో నీ కోసం నా కోసం కార్చినటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆ రుధిరధారలు మనలను పాప విముక్తిని కలిగించి ఆయనతో పాటు కూర్చుని యోగ్యతగా విందును చేసుకునేటువంటి కృపనిస్తూ ఉన్నాడు ఆయన పేరిట. ఏ ఇబ్బందులైనా, ఏ సమస్య అయినా కానీ దాటింపవేయగలడు మన ప్రభువు. నీవు నేను కొలిచేటువంటి దేవుడు మన కోసం ఏదన్నా చేయటానికి సిద్ధపడే దేవుడు. ఎంతవరకు అంటే ఈ తపస్సు కాలంలో 40 రోజుల్లో తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి సిద్ధపడినటువంటి దేవుడు. అంతటి రక్షణకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి ఈ 40 రోజుల ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మ క్రియలు అని ప్రభువుని అనుసరిస్తూ ఉన్నాం. ఈ శరీరం
మట్టిలో కలిసిన మరలా అమరత్వముతో ఉండటానికి ప్రభుని శరీర రక్తాలు అంటున్నాడు. ఈ శరీరం మట్టిలో కలిసిపోయినా పర్వాలేదు, నా దేవుడు మరలా అంతిమ దినమున నన్ను లేపుతాడు అన్నటువంటి విశ్వాసముతో ఆయన్ని అనుసరిస్తూ ఉన్నాం. అందుకే ఆయనను అంటిపెట్టుకుని ఉంటేనే, ఆయనతో పాటు ఉంటేనే, ఆయనతో పాటు కలిసి ఉంటేనే, ఆయన శరీరాన్ని రక్తాన్ని భుజించి ఆయనను మన సన్నిధిలో మన జీవితంలో నిలుపుకుంటేనే. యూదా ఇస్కారియోతు కూడా గబగబా కడరాత్రి భోజన విందులో మనం వింటాం, ఆయనతో పాటు రొట్టెను ముంచి గబగబా వెళ్ళిపోయాడు. అవునా? మనం కూడా చాలాసార్లు ఈ దివ్య సప్రసాద ఉనికిని గమనించగా ఏదో తీసుకోవాలి, స్వీకరించాలి అని చెప్పి అర్ధరహితంగా మనం తీసుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయి. అందుకే ఈ రోజున క్రీస్తు ప్రభువు ఈ దివ్య బలి పూజ ద్వారా ఎన్నిసార్లు క్రీస్తు ప్రభువు శరీర రక్తాలను స్వీకరించాం. అంగీ అంచును తాకితేనే ఎన్నో సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడే స్త్రీకి స్వస్థత కలిగిందంటే ప్రభుని పరిపూర్తిగా స్వీకరిస్తున్నాం. క్రీస్తు శరీరము రక్తము. మనలో ఆ గుణం ఎలా ఉంటూ ఉంది? మనలో ఆ మంచితనం ఏమవుతూ ఉంది? ప్రభుని చూసేటువంటి చూపుతో మనం చూడలేకపోతున్నాం. ఆయన చూపు ఒక మనిషికి చూపునిచ్చింది. ఆయన మాట అల్లంత దూరాన ఉన్నటువంటి శతాధిపతి సేవకునికి స్వస్థత కలిగించింది. ఆయన స్పర్శ కుష్ఠవ్యాధి రోగికి నయం చేసింది. ఆయన మాట ఒక స్త్రీని రాళ్ల దెబ్బల నుండి ప్రాణం కాపాడుకునేట్టు చేసింది. మరి మన మాట, మన చూపు, మన క్రియలు ఎలా ఉంటూ ఉన్నాయి? ప్రభుని శరీరాన్ని రక్తాన్ని స్వీకరిస్తూ ఉన్నాం. డాక్టర్ చెబుతాడు, ఈ కూరలు తింటే, లేకపోతే ఈ ఆకుకూరలు తింటే, ఈ క్యారెట్ తింటే మీ కళ్ళకు మంచిదనో, ఒంటికి మంచిదనో, పంటికి మంచిదనో, మీ లివర్కు మంచిదనో, హార్ట్కి మంచిదనో అని. మరి క్రీస్తు శరీరాన్ని ఔషధముగా స్వీకరిస్తున్న మనకి ఎంత మంచి ఆలోచన ఉండాలి, ఎంత సహృదయం ఉండాలి, ఎంత వినమ్రత కలిగి ఉండాలి. అంటే విశ్వాసంతో మనము స్వీకరించట్లేదు. ప్రభుని విశ్వాసముతో స్వీకరించి ఆయన నడవడికను, ఆయన మంచితనాన్ని మనం ఆలోచించట్లేదు, ఆవళింపు చేసుకోవటం లేదు. అందుకే ఈ రోజున, ఈ మొదటి శుక్రవారం రోజున జీవాహారాన్ని నేనే, ఎవడేని నా శరీరాన్ని రక్తాన్ని భుజిస్తాడో అప్పుడే నిత్య జీవితాన్ని పొందుకుంటాడు. ఈ డబ్బులు కాదు, పదవులు కాదు, ఈ వస్తువులు కాదు, ఈ ప్రపంచము కాదు, ఈ మనుషులు కాదు జీవాన్ని ఇచ్చేది. ఇవన్నీ కూడా నిర్జీవము. జీవము ఉన్నది క్రీస్తుతో. అందుకే మట్టికి ఊపిరిపోయగానే మానవుడయ్యాడు. అవునా కదా? అదే కదా మనం చదువుకున్నాం ఆది కాండాల్లో. మట్టికి ఊపిరి ఊదగానే నువ్వు నేను అయ్యాం. మరి ఆ ఊపిరి, ఆ శ్వాస, ఆ ప్రతిరూపము మరలా మట్టిలో కలవకూడదు, ఆయనతో పాటు కూర్చోవాలి. అందుకు నా కుమారుడినే నేను బలిగా చేస్తూ ఉన్నా. నా కుమారుని శరీర రక్తాలనే మీరు భుజించి పుష్టిగా, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా ఎదుగుదల కలిగి ఆయనతో పాటు జీవము కలిగి ఉండండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యోహాను సువిశేషము 10వ అధ్యాయం 10వ వచనము, నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. మరి జీవము కలిగినటువంటి దేవుని యందు జీవపు మాటలు ఉన్నాయి, జీవపు క్రియలు ఉన్నాయి. పేతురు గారు చెప్పేది అదే, అయ్యా మేము ఎవరి యొద్దకు పోగలము? నీ వద్ద నిత్య జీవితపు మాటలు ఉన్నాయి. చప్పట్లు కొడుతూ ప్రభునికి వందనాలు తెలియజేద్దాం. చప్పట్లు కొడుతూ గట్టిగా, అయ్యా నీ వద్ద నిత్య జీవితపు మాటలు ఉన్నాయి. ఆ జీవము కలిగింది. అందుకే శతాధిపతి సేవకునికి, అయ్యా నీవు నా ఇంటికి కూడా నేను ప్రవేశించడానికి అర్హుణ్ణి కాదు, ఒక్క మాట చెప్పయ్యా, ఒక్క మాట. అవునా కాదా? మరి జీవం ఉంది కాబట్టి, జీవాధిపతి మన క్రీస్తు కాబట్టి ఆయన మాటల్లో జీవం ఉంది. ఆయన ధరించినటువంటి అంగీ వస్త్రములో జీవం ఉంది. తాకగానే
స్వస్థత కలిగింది. ఆయన చూపులో, ఆయన నడకలో, ఆయనలో జీవం ఉంది. మరి ఆ జీవవంతునటువంటి క్రీస్తు శరీర రక్తాలని స్వీకరిస్తున్నామండి. ఆయనకులాగా మనం ఆలోచిస్తున్నామా? ఆయనలాగా మనము జీవిస్తున్నామా? ఆధారపడి ఎవరి మీద? దేవుని మీద. ఈ ఆదివారం మనం చదువుకోబోయే సువిశేషం అందరూ కూడా, ప్రజలందరూ కూడా తప్పు చేసింది అని చెప్పి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎన్ని దెబ్బలు కొడితే మనిషి ప్రాణం పోయిద్ది? ఎన్ని రాళ్ల దెబ్బలు కొడితే మనిషి ప్రాణం పోతూ ఉంది? అవునా? అందరూ కూడా తప్పు చేసింది అన్నవాళ్లే కానీ, చంపేద్దాం అన్నవాళ్లే కానీ, ప్రాణం తీసేద్దాం అన్నవాళ్లే కానీ, మనిషి తప్పు చేస్తాడు, మరలా ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశాన్ని దేవుడు మరలా ఇస్తాడు అని ఎవరు ఆలోచించారు? ప్రాణం తీయటం సులువేనండి, మాట అంటం సులువేనండి, కానీ ప్రాణం పోయటం, ఆ ప్రాణాన్ని నిలుపుకోవడం కోసం ఎంత ఖర్చు పెడతాం మనం డాక్టర్ల దగ్గర? అవునా? చచ్చిపోయాడని తెలిసినా కూడా వెంటిలేటర్ మీద ఉన్నారండి. చచ్చిపోయి 2 రోజులైనా కానీ మనల్ని క్యాష్ చేసుకోవటానికి వెంటిలేటర్ మీద ఉన్నారండి. అవునా కదా? ఆ ప్రాణాన్ని నిలుపుకోవటానికి. మరి మానవ జీవితం ఈ ఆత్మ శరీరాల కలయిక మనకు ఆత్మభోజమై మనతో వాసము చేయటానికి ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని మనతో స్వీకరిస్తూ ఉన్నాం. ఎంత బలము, ఎంత అనుగ్రహము, ఎంత ఆశీర్వాదకరము. ఆ ఆశీర్వాదాలు మీ కుటుంబంలో, నా కుటుంబంలో, మనందరిలో ఉండాలని చెప్పి కోరుకుంటూ షెలిబెక్స్ అనేటువంటి జర్మనీ దేశపు వేదాంతవేత్త చెప్పిన మాటలను మరలా గుర్తు చేసుకుందాం. ఎవరైతే క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని ఈ గోధుమపు రూపంలో, ఈ ద్రాక్షరస రూపంలో నిజంగా క్రీస్తు ప్రభువు వేయించేసి వచ్చాడు అని చెప్పి విశ్వసించకుండా స్వీకరిస్తాడో అతడు ఎన్నిసార్లు స్వీకరించినా వ్యర్థమే, దండగే. నీవు నేను స్వీకరించాం, అలానే ఏదో మెకానికల్గా పూజ జరుగుతుంది కదా, అందరూ వెళ్ళారు వచ్చాం, అందరూ తీసుకుంటున్నారు నేను తీసుకుంటున్నా, అంతేకాని ఆత్మ పరిశీలన చేసుకుని తీసుకోలేదు. ఆత్మ పరిశీలన చేసుకుని మనం తీసుకోలేదు. మనము సంసిద్ధులయ్యి ప్రభుని సన్నిధిలో కూర్చోలేదు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన లేఖలో చెప్తూ ఉన్నాడు, ఎవడైనను అయోగ్యముగా ఈ శరీర రక్తాలని స్వీకరిస్తున్నాడో ఖండింపబడతాడు. మరి ఆ ఖండనకు గురి కాకుండా ఆ యోగ్యతకు, ఆ బలమును పొందుకోవటానికి మార్గచూపరైన క్రీస్తు ప్రభునికి మనము సంసిద్ధులం అవుతూ ఈ పాస్కా పండుగ తయారవుతూ ఉన్నాం. మరణాన్ని దాటి వేశాడు దేవుడు. ఆయనతో పాటు ఉంటే మనల్ని కూడా దాటింపవేస్తాడు. ఆయనతో పాటు ఉంటే మనల్ని కూడా సజీవులుగా ఉంచుతాడు. ఆయనతో పాటు ఉంటే మనలను కూడా తన ముఖ కాంతిని ప్రకాశింపచేసి ఆయన వలె మనలను ఉంచుతాడు. అందుకు ఈ 40 రోజుల ప్రార్థనలు, ఈ సిలువ మార్గం, సిలువ శ్రమలు నీకోసం నా కోసం భరించిన దేవుని అనుసరిస్తూ ఉన్నాం. ఈ రక్తాన్ని పాప పరిహార బలిగా అర్పించిన క్రీస్తు ప్రభుని అంటిపెట్టుకుని మనము జీవిస్తూ ఉన్నాం. మరి జీవాహారాన్ని నేనే నిక్కచ్చిగా చెబుతూ ఉన్నాడు ప్రభు. నేనే, ఎవరో కాదు జీవాహారం. మీరు తినేటువంటి ఆహారం కాదు జీవం ఇచ్చేది. మీరు తినేటువంటి ఆహారం ఒక పూటకి అయిపోయిన తర్వాత మరలా మధ్యాహ్నానికో రాత్రికో మరలా ఆకలి వేస్తుంది. కానీ నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని తింటే, నేను ఇచ్చేటువంటి ఆహారాన్ని, ఈ రక్తాన్ని మీరు పానం చేస్తే మరణించినా కూడా మరణము మిమ్మల్ని ఏమీ చేయలేదు. అందుకే కదా ఫరో రాజు సైన్యమేమో దాస్యులుగా ఆ సముద్రంలో ఎండిపోయి కూరుకుపోయి ఉన్నారు. వీళ్ళు మాత్రం పాస్కా బలిని భుజించిన తర్వాత శక్తితో బలముతో ప్రభువు కీర్తనలు పాడుకుంటూ ఆ సముద్రం మధ్య నుండి దాటుకుని వెళ్ళారు. అవునా కదా? అంతేనా?
మనం చదువుకున్నాం నిర్గమాకాండంలో 12వ అధ్యాయంలో పాస్కా భోజన నియమాలను గురించి చదువుకున్న తర్వాత 2 సముద్రాన్ని దాటుతూ ఉన్నారు వాళ్ళు. అంటే క్రీస్తు ప్రభు సన్నిధి మనతో ఉంటే, క్రీస్తు ప్రభు ఉనికి మనతో ఉంటే ఈ జబ్బులు, ఈ మనుషులు, ఈ వ్యవస్థ మనల్ని ఏమీ. రోమిలికి రాసిన లేఖలో 8వ అధ్యాయంలో పౌలు గారు చెప్పేటువంటి మాట, క్రీస్తు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు మనకు విరోధి? ఆయన నీతో పాటు ఉండగా, ఆయన నీ పక్షాన ఉండగా, మోషేతో యెహోషువతో నడిచిన దేవుడు నీతో పాటు ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మరి మనలను కూడా తనతో సజీవులుగా ఉంచుట కొరకు, మనలను కూడా జీవము కలిగి ఉంచుట కొరకు, మనలను కూడా తన సొత్తుగా చేసుకున్నటువంటి ప్రభువు ఆయన పక్కన కూర్చొని తండ్రి యొక్క దత్తపుత్రులుగా చేయుట కొరకు చేసినటువంటి మహాభాగ్యము ఈ దివ్యబలి పూజ. ఈ శ్రమలు, ఈ దివ్యబలి పూజ ద్వారా ఆయన శ్రమల్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం, ఈ శిలువ ఘట్టాలని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్యబలి పూజ ద్వారా ఆయన జ్ఞాపకార్థం చెయ్యండి అన్నటువంటి మాటలని మనం చేస్తూ ఉన్నాం. రోజువారీ చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి మొనోటనస్గా ఉంటూ ఉంటాయి, అంతేనా? రోజు అదే దినచర్య, అదే టైం టేబుల్. కానీ ఎంత అర్థవంతం ఆయన ఆహారాన్ని భుజించి ఆయన దీవెనలు పొందుకొని ఆయనతో పాటు నడవటం. మీరు నా ప్రజలు అంటూ ఉన్నాడు, మీరు నా సొత్తు అంటూ ఉన్నాడు, మీరు నా ఎన్నుకోబడినటువంటి జాతి అంటూ ఉన్నాడు. తన ప్రజల తరపున యుద్ధాలు చేసినటువంటి దేవుడు నీతో పాటు నాతో పాటు ఉండి ఈ దివ్య ఔషధాన్ని మనకి ఉపకారిగా ఇస్తున్నాడు. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం ఒక నిమిషం. పరిశుద్ధులైన మా ప్రభువా, నీ నామమునకు స్తోత్రములు తండ్రి. జీవాహారమును నేనే అని పలికి మాకు మరలా నీ శాశ్వత భోజనం యొక్క ఉనికిని గురించి తెలియచేస్తున్న దేవా స్తోత్రములు. ప్రభువా, మేము నీ శరీర రక్తాలను అర్థవంతముగా స్వీకరించే యోగ్యతను దయచేయండి. ఎన్నోసార్లు స్వీకరించాము తండ్రి. నీ మనస్సును, నీ ఆలోచనను, నీ మంచితనాన్ని, నీ కరుణను, నీ ప్రేమను మేము ఒక్క లక్షణాన్ని కూడా పెంపొందించుకోలేదు. నీ శిష్యులుగా అనుకరణ చేస్తూ నీ పరివారముగా బతికామే కానీ నీ మనస్సు తెలుసుకొని బతకలేకపోయాం. ప్రభువా, యోగ్యతతో జీవించే, యోగ్యతతో స్వీకరించే, యోగ్యతతో నిన్ను అనుసరించే వరమును దయచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ఈ సంధ్యా సమయాన శుభ తరుణాన, ఈ పూజ సమయాన శుభ తరుణాన, సురుచిర భావాలతో సుమధుర గానాలతో, సురుచిర భావాలతో సుమధుర గానాలతో సమీపించితిమి నీ సన్నిధిని ఓ సౌహృదయ. స్వీకరించుమయా ఈ సుమాంజలి, స్వీకరించుమయా మా సుమాంజలి. ఈ పూజ సమయాన శుభ తరుణాన, ఈ పూజ సమయాన శుభ తరుణాన. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించేటువంటి ఈ దివ్య బలి మన ప్రార్థనలు, మనవులు సర్వశక్తి గల సర్వేశ్వరునికి ప్రీతికరమట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ నామ గౌరవార్థము మేము అర్పించేటువంటి ఈ దివ్య బలిని, మా ప్రార్థనలను మీ పాద సన్నిధి చేర్చుకుని
ఆబేలుని బలిని స్వీకరించిన రీతిన, విధవరాలి పేద కానుకను ఆమోదించిన రీతిన మమ్ములను కూడా నీ సన్నిధిలో ఆమోదయోగ్యముగా స్వీకరించమని, మేము వేడేటువంటి ప్రతి తలంపు, మా మనవులు, మా జీవితములు నీకు ప్రీతికరముగా ఉండే కృపను దయచేయమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు ఎన్నుకున్నటువంటి బిడ్డలను పాప మరణముల నుండి విజయులను చేయుటకు, నీ చిత్తమును నెరవేర్చుటకు నీ కుమారుడైన క్రీస్తునే శిలువలో అతి ఘోరముగా, క్రూరముగా మరణించుటకు తయారు చేసితివి. ఆయన చిందించినటువంటి రక్తము మమ్ములను పాప పరిహారము నుండి చేసి మాకు మరణము నుండి విముక్తిని కలిగించుచున్నది. ప్రతి సంవత్సరము నీ ప్రజలను పాస్క బలిని సిద్ధపరుచుటకు తయారు చేయు ఈ తపోకాల క్రియల ద్వారా మమ్ములను శుద్ధులను చేయుచున్నారు. కావున దూతలు పునీతులతో ఏకమై మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, తలాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్న. ప్రభునామమున వేంచేయు వారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. రెండు చేతులు జోడించి దివ్య బలి పూజలో అతి ముఖ్యమైన ఘట్టంలో ఉన్నాం. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ అప్పద్రాక్షరసములను పవిత్రపరచు ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభు యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్నప్పుడు అపమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ప్రభువా, నా సర్వేశ్వర. ఆ విధముగానే భోజనానంతరము ద్రాక్షరసముతో ఉన్న పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకు పాప పరిహారార్థమై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా ప్రభువా, నా సర్వేశ్వర. మన విశ్వాస రహస్యము. జేసువాయి అప్పమును భుజించునప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరల వచ్చు వరకు మీ మరణమును చాటెదము చాటెదము చాటెదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము.
మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఏలినవారా, ప్రపంచమంతటా వ్యాపించిన మీ తిరుసభను జ్ఞాపకపరుచుకున్నాము. మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా తుమ్మబాల మేత్రాణులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణను చెయ్యండి. 2 చేతులు జోడించి, ప్రభువా, ఈ దివ్య బలి పూజను సమర్పించమనేటువంటి ప్రతి బిడ్డను దీవించండి. కుంటివారిని, గుడ్డివారిని, రోగార్తులను, వికలాంగులను, వితంతువులను, ప్రభువా, గర్భఫలము లేనటువంటి బిడ్డలను, వృద్ధులను, అనారోగ్యులను ప్రతి ఒక్కరిని సమర్పిస్తున్నాము తండ్రి. నీ కృపను, నీ దయను, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపు చేయండి. అయ్యా, అయోగ్యులమయ్యా, నీ సన్నిధికి వచ్చాం. నీవు తృణీకరించే దేవుడవు కాదు, త్రోసివేసే దేవుడవు కాదు. నీవు మమ్ములను శాశ్వత ప్రేమతో ప్రేమించే దేవుడవయ్యా. ఈ నెలంతా నీవు మాతో పాటు ఉండండి. మా కుటుంబంలో, మా జీవితంలో ఉండండి. ఎన్నో సమస్యలు, ఆర్థికముగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో రుగ్మతలు ప్రభువా. ఎంత శ్రమించినా కానీ ప్రతిఫలం లేదు. మమ్ములని మనుషులు వాడుకుంటూ ఉన్నారే కానీ ప్రేమించటం లేదు. కానీ నీవు మమ్ములను ప్రేమించే దేవుడవయ్యా. తోసివేసిన రాయినే మూలరాయిగా చేసేటువంటి దేవుడవు నీవు. సమస్తము సాధ్యమే. మరి నీ జీవాహారాన్ని భుజించబోతూ ఉండగా అడిగేటువంటి మనవులను మీరు దీవించండి తండ్రి. మా కోసం ప్రార్థన చేయండి అడిగేటువంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు. వారి శ్రేయస్సు కొరకును, మా శ్రేయస్సు కొరకును, ఈ సంఘము యొక్క శ్రేయస్సు కొరకును ఈ దివ్య బలిని ఆమోదయోగ్యము చేయండి ప్రభువా. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ ప్రేమ యందు మరణించినటువంటి విశ్వాసులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. మరణించినటువంటి మా పితరులకు, ఉపాధ్యాయులు, ఉపదేశులకు, గురువులు, మఠవాసులు, ఏలిన వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. అప్పుడు దేవుని కణతలకు మరియమాతతోనూ, పునీతుల అపోస్తల వేద సాక్షులతోనూ, ఆదిరుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. అందరము కలిసి క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు యందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. లేచి నుంచొని ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన జపిద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఏలిన వారా, అన్ని కీడులు మమ్మ రక్షించండి. మా రోజులలో మాకు శాంతిని, సమాధానమును, ఐక్యమును అనుగ్రహించండి. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉందురుగాక. ఒకరినొకరు ప్రభువు నేర్పిన శాంతిని, సమాధానాన్ని పంచుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభువు. నీ కోసం, నా కోసం సిలువలో తన ప్రాణాన్నే బలిగా పెట్టి, పణంగా పెట్టినటువంటి క్రీస్తు ప్రభువుయనే ఈ దివ్య సప్రసాద రూపములో మనకు ధైర్యమునిచ్చి, మన ఆత్మకు దివ్య భోజనమై ఉండి నడిపించి దీవించే క్రీస్తు ప్రభువు ఈయనే. ఈయన బలి విందుకు
పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ఆమేన్. దేవుడు ఆనాడి చెనుమన్న పూజ్యముగా, రవి కుమారుడు ఈనాడి చెను తనని పూజ్యముగా. రవి దేవుడు ఆనాడి చెనుమన్న పూజ్యముగా, రవి కుమారుడు ఈనాడి చెను తనని పూజ్యముగా. మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో, మన్నా వలన మన్నన లేదు మనుషులకి భూమిలో. పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేసుటలో, పరమన్నా ఇచ్చును మన్నన మనకు పరమును చేసుటలో. రవి దేవుడు ఆనాడి చెను మన్న పూజ్యముగా, రవి కుమారుడు ఈనాడి చెను తనని పూజ్యముగా. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫాదర్స్, సర్వవేళ సర్వకాలమందు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన నామం ఎంతో గొప్పది. ఆయన పరిశుద్ధ నామాన, పవిత్ర నామాన ఈనాడు ఎంతో మందిమి ఈ ప్రదేశంలో దీవించబడుతూ ఉన్నాం. నిజంగా దేవుని యొక్క ఉనికి, ఆయన శక్తి ఈ ప్రదేశం అంతా కూడా ఎంతగానో కనబడుతూ ఉంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఆ దేవునికి వందనాల స్తుతులు మనం తెలియచేసుకోవాలి. ఈనాడు ఈ కార్యక్రమానికి మనకు వాక్య పరిచర్య చేసి ఎంతో చక్కగా విశ్వాసంలో ఆధ్యాత్మికంగా పవిత్ర వారంలో ప్రవేశించడానికి ఎంతో చక్కగా దివ్య బలివిందు యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను వివరించి దేవుని యందు మనం భయభక్తులు కలిగి జీవించేలా
చేసినటువంటి ఫాదర్ శరత్ గారికి నా తరపున, మీ అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు. శరత్ ఫాదర్ని విజయవాడ మేత్రాసనం అడగగానే మనకు తెలుసు ఆ ప్రదేశం అంతా మనకు చేరువలో దగ్గరలో ఉన్నది కాదు. అడగగానే ఉదయాన్నే వచ్చి రోజంతా కూడా ప్రభుని వాక్య పరిచర్యలో ఎంతగానో చక్కగా నడిపించినందుకు నిజంగా దేవుడు తనను ఇక్కడికి మనం పంపించాడని చెప్పుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి వారు వై బాలేశ్వరరెడ్డి దంపతులు, అలాగే ఈశ్వర్రెడ్డి దంపతులు. ఈ కార్యక్రమాన్ని, ఈ దివ్యవాణి ఛానల్ రేపు టెలికాస్ట్ చేయడానికి వాళ్ళు ఆ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదాము. రెండు చేతులు జోడించి క్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని స్వీకరించాం. మనలో ఇమిడిపోయినటువంటి క్రీస్తు శరీరము నరనరాల్లో ప్రతి అవయవంలో పంపబడుతూ ఉంది. ఆ శక్తి, ఆ బలాన్ని స్వీకరించి ప్రభుని కోసం జీవించే బిడ్డలుగా తయారవుతూ ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధులైన మా ప్రభువా, నీ నామమునకు మరొక్కసారి వేలాది వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఈ దివ్య బలి పూజ ద్వారా నీ శరీర రక్తములనే మాకు ఆధ్యాత్మిక ఆహారముగా వసగిన దేవా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, మేము స్వీకరించిన ఈ శరీర రక్తములు మాలో ఉన్నటువంటి ప్రతి శాపమును, పాపమును, చీకటిని, అస్వస్థతను, జబ్బులను ప్రభువా తీసివేసి హరించి నీ శిలువ ప్రోక్షణ ద్వారా, నీ తిరు రక్తము ద్వారా మమ్ములను నీ వెలుగుతో నింపమని వేడుతున్నాం. అయ్యా, నీవు భూమి కలుగునుగాక అంటే భూమి కలిగింది, ఆకాశము కలుగునుగాక అంటే ఆకాశము కలిగింది. నీ మాటలో పరిపూర్ణత, స్వస్థత ఉంది. నీ మాటలో, నీ చూపులో వెలుగు ఉంది. ప్రభువా, నీ వెలుగును మా మీద కుమ్మరించండి. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింప చేయండి. నీవు ప్రభువా, మేము కొలిచే దేవుడవు, నీవు కునుకవు, నిద్రపోవు తండ్రి. నీ రెక్కల మాటలు మమ్ము కాపుదలగుంచండి. ఈ నెల రోజులు ప్రభువా మమ్ము మీ కృపతో, కరుణతో చూడండి. పాస్కా బలిని మేము కృతజ్ఞతతో చేసుకునే యోగ్యతను దయచేయండి. మా కుటుంబ అవసరంలో, మా విచారణ అవసరంలో, మా ప్రతి ప్రయాణములో, ఆలోచనలో, క్రియలలో మీరు తోడుగా ఉండి నీ వెలుగును, నీ యొక్క దీవెనలు మాకు అందించి నీ విశ్వాసులుగా నడిపించమని ప్రత్యేకంగా ప్రభువా ఈ విచారణను సేవ చేస్తున్నటువంటి ఈ యొక్క బిడ్డలను దీవించండి. ఈ విచారణ విశ్వాసులను ఆశీర్వదించండి. ఈ దివ్యవాణి ఛానల్ ద్వారా విశ్వాసాన్ని వ్యాప్తి చేస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రభువా, నీ పరిపూర్ణతలో మమ్ము దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల త్రియేక సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు బిడ్డలకు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యేకంగా నన్ను ఇక్కడికి పిలిచి ఈ వాక్యాన్ని, దేవుని యందు మాటలు ఉన్నటువంటి మాటలు మీకు అందించడానికి అవకాశం ఇచ్చిన రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారిని నేను అభినందిస్తూ, అవకాశం ఇచ్చినందుకు మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞుడను. మీ విచారణ, మీ విశ్వాసులకు కృతజ్ఞుడను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు బిడ్డలకు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుపై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా,
నా ప్రార్థన ఆలకించుమా. లేక నీ ప్రేమ లేక ఇహలోన ఏ ప్రాణి నిలవలేదు. నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇహలోన ఏ ప్రాణి నిలవలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా.